సోమవారము మంగళవారం కుమారులు చెప్తున్నా, తల్లిదండ్రులు చెప్తున్నా సెలవు రోజులు వచ్చే సోమ మంగళవారాలు గన్నవరములో విజయవాడ దగ్గర 2 రోజులు కుమారులకు మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రార్థన, యవనస్తుల ప్రార్థనా సమావేశం. కనుక కుమారులందరూ ఖచ్చితంగా రావాలి. తల్లిదండ్రులారా, మీ కొడుకు కుమారుల్ని మీరు పంపిస్తే మీరు ధన్యులు. వారి కొరకై ఎలుగెత్తి, అంటే యవనస్తుల మీటింగ్ వెళ్తే ఏం చెప్తారు? తల్లి మాటిను, తండ్రి మాటిను, బాగా చదువుకో, ఇది చెప్పడం కాదు. చెప్పకపోయినా నీకు తెలుసు. ఒక అబ్బాయి అన్నాడట, యవనస్తుల కూటాలు ఏం చెప్తారు? నాకు ముందే తెలుసురా, నేను రానన్నట. ముందే తెలుసట. యవనస్తుల కూటాల్లో తండ్రిని ప్రేమించు, తల్లిని లోబడు, ఇది కాదు. నీ జీవితము కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. అమ్మ కుమార్తెల్లారా, యవనస్తుల ప్రార్థనా సమావేశాలు వచ్చే బుధవారము 1వ తేదీ, అక్టోబర్ 1, అక్టోబర్ 2. కుమార్తెలకు తల్లిదండ్రులు చెప్తున్నా, తల్లి గాని తండ్రి గాని తల్లి గాని నీ కూతుర్లను, లేక నీ ఒక్కతే కూతురుంటే వెంట పెట్టుకుని తీసుకురా. నీ కుమార్తె కొరకు ఎలుగెత్తి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే కార్యక్రమం వద్దా? ప్రార్థన వద్దా? మానిపించే. దూరం అయింది, విజయవాడ ఛార్జీలు అవుతాయి. అబ్బాయి 5 అయింది, 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానివి ఎన్ని వేలు ఖర్చు పెట్టట్లేదు నువ్వు. దేవుని నా కార్యానికి లెక్కలేయొద్దు, దేవుని సన్నిధికి లెక్కలేయకు. 1000 రూపాయల కొరకు చూస్తే ఎన్ని కోట్లు పోతాయి, ఎన్ని కోట్ల ఆశీర్వాదం పోద్ది. ఓసారి యవనస్తుల మీటింగ్ జరుగుతుంటే దేవుడు కుమార్తెని చూపించారు. ప్రభు అన్నారు, ఈ కుమార్తె 27 అమ్మాయి, ఇంకా 20 సంవత్సరాలకి క్యాన్సర్తో చనిపోద్ది. ఆ క్యాన్సర్ ని ఈ రోజు కొట్టివేయుచున్నాను అన్నారు. రేపు కుమార్తెలారా, రేపు ఏ అనారోగ్యమో. మనొక అమ్మాయిని తీసుకొచ్చారు, 26 ఏండ్లు, క్యాన్సర్, 3 నెలలే బ్రతుకుతున్నారట. క్యాన్సర్ 3 నెలలే. దేవుని కాపుదల ఉండాలి. కనుక తల్లిదండ్రులకు చెప్తున్నా, విజయవాడకి వెళ్ళే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ప్రశాంతి ట్రైన్, ధర్మవరం నుంచి వెళ్ళే ట్రైన్, డోన్ నుంచి అమరావతి, డోన్ నుంచి విజయవాడ, చాలా ట్రైన్స్ ఉన్నాయి. కనుక వచ్చి పాల్గొంటే ధన్యులు. 4 రోజులు సోమ మంగళ కుమారులకి, మంగళ బుధ గురు కుమార్తెలకి. కొంతమంది పాస్టర్ గారులే నన్ను అన్నారు, అయ్యా అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి 2 రోజులు, 3 రోజులు ఇద్దరికి కలిపేసి పెట్టేస్తాను. వద్దు. అమ్మాయిల కొరకు అబ్బాయిలు వస్తారు కొన్ని చోట్ల, అబ్బాయిల కొరకు అమ్మాయిలు వస్తారు కొన్ని చోట్ల. అలాంటివి మేము ఒప్పుకో. వద్దు. కరెక్టా కాదా? అబ్బాయిలు అందరూ ఉంటే అమ్మాయిలు వస్తారు కొందరు. అబ్బాయిలు ఉంటారట, వెళ్దాం. అమ్మాయిలు ఉంటారట, వెళ్దాం. ఈడేం చూడటానికి వస్తున్నాడు? ఈడు ఏం చూడటానికి? అమ్మాయిలు చూడటానికి వచ్చేవాడు ఎందుకంట? ఇలాంటి వ్యక్తులు దేవుని సన్నిధికి ఎందుకంట? వద్దు. అందుకని 2 రోజులు కుమారులకి, 2 రోజులు కుమార్తెలకి. ఈ వారములో మంగళ బుధ గురువారాలు బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలు అన్ని సంవత్సరాల కంటే ఘనంగా, శక్తితో, అగ్నితో, బలముతో